మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో మనకు డ్రీమ్స్ వస్తే అంటే ఎలాంటి డ్రీమ్స్ రాకూడదు, ఒకళ్ళు వచ్చే దానివల్ల వచ్చేటువంటి నెగిటివ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఎలా అలర్ట్ అవ్వాలి కూడా. అవును, ఆ 5 డ్రీమ్స్కి సంబంధించినటువంటి వాటిల్లో చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అందులో ఒక మాట కూడా అన్నారు, ఏదైనా మనకు ఒక విషయం తెలియలేదు అని అంటే అది అబద్ధం అని చెప్పేసి అనేస్తూ ఉంటాం, కొట్టిపడే, లేదంటే అది మోసం అని కొట్టిపడేస్తూ ఉంటాము. అంటే మన బ్రెయిన్కి ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ సిగ్నల్ అది. కానీ నిజానికి మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి. తెలుసుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఓహో ఆ రోజు వేరే వాళ్ళు మనం అవమానించాము, ఇలాంటిది ఒకటి ఉంది అని. అది నాకు బాగా అనిపించింది మీరు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో అందుకే సాక్రటీస్ లాంటి మహాజ్ఞాని ఏమన్నారంటే, నాకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా అని చెప్పేసి. ఐ నో వన్ థింగ్, దట్ ఈస్ ఐ డోంట్ నో నథింగ్ అని సాక్రటీస్ లాంటి మహాజ్ఞాని చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియలైజ్ అవ్వాల్సిందండి, నాకు ఐ నో దట్, నాకు అన్నీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలుసు అనడం వేరు, నాకు అన్నీ తెలుసు అనడం వేరు. అన్నీ తెలిసిన ఎవరైతే అంటారో దే ఆర్ ద ఈగోయిస్టిక్ పీపుల్ అన్నమాట. కానీ వాళ్ళు ఈగో అంటే ఒప్పుకోరు. దొంగ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఇక్కడ మీరు చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పబోతుంది కోటి కళలు. మీరు నిజంగా కోటి గురించి కళలు కంటే ఈ ఆర్థిక పట్టాలు మీ గురించే. సో అయితే ఈ వీడియోలో నేను చెప్పేది అంటే, నేను ఒకటే చెప్తున్నానండి, 1 year 1 crore సంపాదించాలనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 yearకి 1 crore ఎర్న్ చేయాలా, 1 monthకి 1 crore ఎర్న్ చేయాలా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 1 year 1 crore, 1 month 1 crore టైప్ చేయండి. సో అయితే ₹1,00,00,000 సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక డైరీ పెట్టుకోండి. పెన్ను పేపర్ కూడా ఒక డైరీ పెట్టుకోండి కంపల్సరీగా. ఈ డైరీలో మీరు ఎంత ఇల్లు పెట్టి కొనాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇల్లు, ఒక 1 crore 2 crore ఇల్లు పెట్టి కొనాలనుకుంటున్నారో, డూప్లెక్సా లేదనుకుంటే విల్లానా, గేటెడ్ కమ్యూనిటీ, ఎలాంటి ఇల్లు కొనాలనుకుంటున్నారో ఒక దగ్గర రాయండి. సో అంటే కోటి గురించి కలగనేటప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇంకోటి ఎంత, మీకు ఎటువంటి నగలు ఉండాలి అంటే లైక్ కేజీ బంగారం ఉంటే బాగుంటుందా, అరకేజీ బంగారం. మీరు అబ్జర్వ్ చేయండి, లక్షాధికారి కోటీశ్వర్ల ఇంట్లో ఏముంటుందండి, గోల్డ్ అంటే అయితే కేజీల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. గ్రాములు ఉంటే ఆ లక్షాధికారి కాదు. సో నేను మీరు కళలు కనాల్సింది, మళ్ళీ చెప్తున్నానండి, కళలు కనాల్సింది ఒకటే చెప్తున్నాను, పెద్దగా కళ కనాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, ఒక అతను నా క్లయింట్ నా దగ్గరికి వచ్చారు, సార్ నేను ఆ హీరో అంటే అభిమానం సార్. గుడ్, నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, మీరు సినిమా చూసే స్థాయి నుంచి సినిమా తీసే స్థాయికి ఎదగాలి. మీరు హీరోతో సినిమా చూసే స్థాయి నుంచి మీ ఫేవరెట్ హీరోతో సినిమా తీసే స్థాయికి ఎదగాలండి. అది అనమాట. అయితే డైరెక్ట్ అంతే, చూసే స్థాయి నుంచి తీసే స్థాయికి వెళ్తేనే అది రేంజ్ అంటే, అది చెప్పాను. సో దిల్రాజు గారు గుర్తొచ్చారు నాకు. అంతే. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి నేను ఆయనతో సినిమాలు అలా చూసుకుంటూ పెరిగాను, బట్ ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పేసి అంత గ్రేట్ అండి. రాజమౌళి గారు సినిమా అబ్సల్యూట్లీ, రాజమౌళి గారు కూడా చాలా దగ్గర చెప్పారనమాట, నేను ఒకప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు అతనే తీస్తున్నారు సినిమా. సో ఆ విధంగా ఉండాలండి. పెద్దగా ఆలోచించే వాళ్ళకే యూనివర్స్ మనుషుల్ని తీసుకొస్తుంది మీ లైఫ్లో, అవకాశాలు కూడా తీసుకొస్తుంది. మీరు పెద్దగా ఆలోచించినంతకాలం మనుషుల్ని చూపించదు, అవకాశాలు చూపించదు. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారంటే మళ్ళీ చెప్తున్నా, చాలా మీకు అదృష్టం. ఏంటన్నవారు నా వీడియో కాదు, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో. ఒకవేళ ఈ వీడియో చూసి కూడా మీరు రావాలనుకుని రాలేకపోతుంటే మీ కర్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఆపేస్తుందండి, మీ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆపేస్తుంది. సో మళ్ళీ 29, ఒకవేళ మీరు ఎంతవరకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోకపోతే 29 మీరు గెలుస్తారో మీ కర్మ గెలుస్తారో చూసుకోండి. మీరు వస్తే మీరు గెలిచినట్టు, రావాలని అనుకుని రాలేకపోతే కర్మ గెలిచినట్టు. సో మీరు గెలుస్తారా మీ కర్మని గెలిపిస్తారా చూసుకుందాం అండి. సో గట్టిగా సంకల్పం చేసుకోండి. చాలా మంది దగ్గరికి రావాలని ట్రై చేసినా కూడా రాలేరు. ఒకవేళ ఫీజు కట్టి కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే,
ఆ టైంలో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏదో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరగడం కూడా జరుగుతుంది అనమాట. అందుకే చెప్తున్నా, ఈసారి రావాలని సంకల్పించుకోండి. 29వ తారీఖు, ఈ నెల 29వ తారీఖు మీరు బ్యాచ్లో వచ్చారంటే మీరు కర్మని గెలిచేసినట్టే, రాలేదు అంటే కర్మ గెలిచినట్టు. మళ్ళీ చూసుకోండి, అలా చెప్తున్నా. ఇదే ఛాలెంజ్ అండి. నేనా నా కర్మ చూసుకుందాం అని మీరు బయలుదేరండి. అయితే సో ఇక్కడ చూడండి, నాకు ఒక అతను అన్నారు, సార్ నేను రావాలనుకుని రాలేకపోతున్నాను. వెరీ సింపుల్, మీ కర్మ గెలుస్తుంది, మీరు ఓడిపోతున్నారు అని చెప్పాను. అంటే బలంగా సంకల్పించుకుని అనుకున్నా కూడా జరగలేదు అంటే కర్మ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ యూ అని నేను చెప్తానండి. సో అందుకే క్లాస్కి వచ్చేసండి, మీ కర్మను మీరు జయించిన వాళ్ళు అవుతారు. కర్మను జయించాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది మీరు అనుకున్న క్లాస్కి వచ్చేయండి. ఐఎమ్ పవర్ఫుల్ దాన్ మై కర్మ. నా కర్మ కన్నా నేనే పవర్ఫుల్ అని అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ముందుకు వస్తారు. అదే బాడీలో ఉన్న నెగిటివ్ డిఎన్ఏ కూడా అలా షిఫ్ట్ చేస్తాను. 100% అండి. దెర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ డాక్టర్ బ్రూస్ లిప్టన్ అని ఒక అతను ఉన్నారు. అతను ఏమన్నారంటే, మనం గట్టిగా అనుకుంటే మన డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా మార్చుకోవచ్చు. అతను డాక్టర్ పేరు కూడా చెప్తాను, డాక్టర్ బ్రూస్ లిప్టన్. సో చేంజ్ యువర్ బయాలజీ అని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం పేరు చెప్తున్నాను, ఆ పర్సన్ పేరు కూడా చెప్తున్నాను. సో అంటే చెప్తున్నానండి, అంత పవర్ఫుల్ మన యొక్క ఎనర్జీ థాట్ అన్నది. సో అయితే మీరు కోటీశ్వరుడు అవ్వాలంటే, మళ్ళీ చెప్తాను, లక్షల గురించి కలలు కంటే మానేయండి, కోటీశ్వరుడు గురించి. అయితే ఇక్కడ మీ ఇల్లు ఎంత కాస్ట్, మీ దగ్గర ఎంత నగలు ఉండాలనుకుంటున్నారు, కారు కాదు. కోటీశ్వరుల దగ్గర కారు ఉండదు, కార్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కారు గురించి ఆలోచించద్దు. నేను ఒకటే చెప్తాను, కారు గురించి ఆలోచించకూడదు, కార్ల గురించి ఆలోచించాలి. యూ నేమ్ ఎనీ సెలబ్రిటీ, చూడండి వాళ్ళ దగ్గర కారు ఉండదు, కార్లు ఉంటాయి. కింద కామెంట్ బాక్స్ ఒక 3 కార్లు టైప్ చేయండి. మీరు ఏ కార్లు కొనాలనుకుంటున్నారో ఇలా టైప్ చేయమన్నప్పుడు కూడా చాలా మంది మాకెందుకులేండి అసలు టైప్ చేయడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారనంటే పెద్దగా ఆలోచించడానికి కూడా భయపడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించడం ఫ్రీ. ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్దగా ఎదుగుతాం. అయితే ఈ 3 లిస్ట్ రాయాలటండి. ఇల్లు ఎంత, కింద కాంబోస్ టైప్ చేయండి. మీరు ఎంత పెట్టి ఇల్లు కొనాలనుకున్నారు, 1 crore, 2 crore, 3 crore అని చెప్పేసి. అండ్ కార్లు, ఏ కార్లు, ఒక 3 కార్లు రాయండి కంపల్సరీగా. నేను అందుకే మా ఇంట్లో కూడా నేను ఒక 3 కార్లు పెట్టుకుంటాను. నా వర్కింగ్ ప్లేస్లో కూడా ఒక 2 కార్లు పెట్టుకుంటాను కంపల్సరీగా. సో చాలా మంది ఒక కారే పెట్టుకుంటారు, కారు పెట్టుకోవద్దండి కార్లు. అయితే ఇంకొకటి ఉంటుంది, కోటీశ్వరుడు అవ్వడానికి మనం 15-15-15 రూల్ చెప్పాం. ఈ వీడియోలో 10-12-20 రూల్ అంటే ఏంటంటే నెలకు 10,000 రూపాయలు అండి. నెలకు 10,000 రూపాయలు 12% వార్షిక వృద్ధిలో మనం కానీ 20 years పాటు ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మనం ఈజీగా రోడ్ మ్యాప్ చేసేవచ్చు. 1 crore, 10,000 రూపాయలు అండి. 1 కోటి రూపాయలు పెట్టి వదిలేసాం అనుకోండి. నిన్న ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో వచ్చింది, 86లో వాళ్ళ ఫాదర్ ఎవరో ఈ షేర్ కొనేసి వదిలేస్తే నిన్న అతనికి 1 కోటి రూపాయలు వచ్చింది. చూడండి, జస్ట్ నేను ఒకటే చెప్తానండి, అంటే మనకు ఒక కల్కి సినిమా వచ్చింది, రేపటి కోసం. ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, రేపటి కోసం. ఇన్వెస్ట్ చేసేది కానీ డబ్బు ఎర్న్ చేసేది గుర్తుపెట్టుకోండి, రేపటి కోసం. అంటే రేపటి 1 కోటి రూపాయల కోసం మీరు ఇప్పుడు కష్టపడండి అంతే. అని ఒకటే చెప్తానండి, ఎలా కష్టపడాలంటే కష్టపడేటప్పుడు చెమట చుక్క రావాలి. ఈరోజు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, అంటే ఈరోజు చాలా మంది ఏజ్ అయిపోయిందో డబ్బు లేక ఏం చేస్తున్నారు, కన్నీళ్ళు కారుస్తున్నారు. వీళ్ళు ఎవరంటే ఒకప్పుడు కష్టపడక చెమట కార్చడానికి బద్ధకం పడేవాళ్ళు. అంటే చెమట వస్తే రేపు కన్నీళ్ళు కార్చాల్సిన పని లేదు. చెమట వచ్చేలాగా కష్టపడండి, రేపు కన్నీళ్ళు కార్చాల్సిన పని లేదు ముసలి వయసులో. అదే. సో అది ఈ 10-12-20 రూల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా కోటీశ్వరుడు అవ్వాలంటే ప్రతి ఒక్కరట ఎవరికి తగ్గ పెట్టుబడి పెట్టచ్చండి. 1,000 రూపాయలు ఉందా, 1,000 రూపాయలు గోల్డ్ స్కీమ్ కట్టండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయాలి, మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ మీద అంటే ఇంతకుముందు చెప్పాను, ఇన్సూరెన్స్ మస్ట్గా ఉండాలి. స్టాక్స్ మీద పెట్టండి, క్రిప్టోస్ మీద పెట్టండి, చిన్న చిన్న కంపెనీస్ టైప్ అవ్వచ్చు, ఫ్రాంచైజీస్ తీసుకోవచ్చు. ఇలా చాలా చాలా ఉన్నాయండి. మొన్న నా క్లాసెస్ రీసెంట్గా మొత్తం అందరికీ ఒక క్లాస్ కండక్ట్ చేశానండి, అడ్వాన్స్ బ్యాచ్ వాళ్ళకి. 21 ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తే ఒక్కొక్కరు, సార్ ఇంతవరకు యాక్టివ్ ఇన్కమ్ గురించి చెప్పారు కానీ ఎవరు ఈ 21 ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ చెప్పలేదు. నా కోచ్కి 55 ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, 800 కోట్లు సంపాదించారండి. 800 కోట్లు. నేను మళ్ళీ చెప్తున్నాను, రిచ్ అవ్వాలా వెల్దీ అవ్వాలా డిసైడ్ అవ్వండి. రిచ్ అంటే రిచ్ పీపుల్ ఏంటంటే డబ్బు కోసం కష్టపడతారు, వెల్దీ పీపుల్ కోసం డబ్బు కష్టపడుతుంది. అది డిఫరెన్స్. ఎప్పుడు రిచ్ అవ్వాలని పెట్టుకోకండి, వెల్దీ అవ్వాలని పెట్టుకోండి మైండ్లో. చాలామంది నేను ధనవంతుడు అవ్వాలని కాదండి, ఫైనాన్షియల్ ఫ్రీ. మళ్ళీ చెప్తున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు నేను చాలా పెద్ద పెద్ద ఫారెన్ కోచెస్ దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటే వాళ్ళు ఎవరు నన్ను ధనవంతుడు అవ్వమని ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి. అందరూ చెప్పేది ఒకటే, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి. నువ్వు డబ్బు కోసం పని చేయడం ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావు. సో డబ్బు కోసం పని, లాస్ట్ ఇయర్ డబ్బు కోసం కష్టపడి, ఈ ఇయర్ డబ్బు కోసం కష్టపడి, ఇంకా ఎలా అంటే మీరు ఏం చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడుతూనే ఉన్నారు. అందుకే వారన్ బఫెట్ మాట అంటాడండి. అతను వారన్ బఫెట్ అంటే రోజుకి 350 కోట్లు అతని ఇన్కమ్ రోజుకి. అతను ఏమంటే మీరు నిద్ర ఎలా పోవాలంటే
నేను ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ఆలోచించుకుని నిద్రపోవద్దు అంటాడండి. ఇది చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అనమాట. నేను అప్పుడు ఒకరోజు రాత్రి కూర్చొని 1 గంట 2 అయిపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయని చాలా పుస్తకాలు దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు 21 క్రియేటివ్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ దొరికాయి. అది నేను మన క్లాస్లో కూడా చెప్పాను అనమాట. అది త్వరలో గుడ్ న్యూస్ అండి. 100 ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలని ఒక కంటెంట్ కూడా డెవలప్ చేస్తున్నాను. 100 ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇంకొకటి అంటే ఫైనల్గా 20-12-5 రూల్. వెరీ సింపుల్. ఇది చాలా పెద్దగా దీనికి కొంచెం ధైర్యం చేయాలి, కొద్దిగా పెద్దగా కావాలి. నెలకి 1,20,000 రూపాయలు ఎర్న్ చేయడం కాదు, సేవ్ చేయాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎర్న్ చేస్తే మీరు ధనవంతులు ఎవరు, సేవ్ చేసి ధనవంతులు అవుతారు. ఒకప్పుడు నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలనుకునేవాడిని, ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే నెల 1,20,000 కానీ 12%, జస్ట్ 12% మనం దీని మీద సేవ్ చేస్తే 5 ఇయర్స్లో 1 కోటి రూపాయలు పక్కన పెట్టి వచ్చింది. 5 ఇయర్స్లో నెలకు 1,00,000. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఊరుకాన్వర్ జోకులేస్తావు, నెలకు 1,20,000 అలా సేవ్ చేస్తాను అనుకోండి. సేవ్ చేస్తానని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ సేవ్ 1,20,000 రూపీస్ అని టైప్ చేయండి. అంతే, సేవ్ చేస్తారు అంతే. టైప్ చేయడానికి కూడా నా ఇన్కమే అంతా, నేను ఎలా సేవ్ చేస్తాను ఫస్ట్ అనుకోవాలండి. అనుకుంటే మళ్ళీ చెప్తాను, యూనివర్స్ ఖచ్చితంగా మీకు దారి చూపిస్తుంది. అయితే నాలాంటి వ్యక్తిని చూపిస్తుంది లేదా అవకాశాలు చూపిస్తుందండి. అది ఫెంటాస్టిక్ అండి. మీరు అవమానంలో ఉన్నా కూడా బహుమానం ఇస్తుందండి, నమ్మితే. అవమానంలో ఉన్నా కూడా బహుమానం ఇస్తుంది అనమాట. నా క్లాసెస్కి వచ్చి అవమానాలు పడ్డే వాళ్ళు సన్మానాలకు వచ్చారు, మళ్ళీ చిత్కారాలు సత్కారాలు అయ్యాయండి. సో ఇది ఈ విధంగా 1 కోటి రూపాయలు మీరు ఎర్న్ చేయాలంటే 1 కోటి రూపాయలు టైప్ చేయండి. ఎస్ సార్, రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును, చాలా మంది అడుగుతున్నారు. చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చేస్తారనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, NLP టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేసింది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, DSC ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్. ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్. ఈ నెల 29th అండి. ఈ నెల 29 జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.